మార్క్సిజానికి ప్రధానమైన బేసు సొంత ఆస్తి, కానీ నాస్తికం కాదు. కాబట్టి ప్రతి నాస్తికుడు కమ్యూనిస్టు కాలేడు. ప్రతి కమ్యూనిస్టు విధిగా నాస్తికుడు కావాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్టు పార్టీని నమ్ముతున్నావు కాబట్టి నువ్వు నాస్తికుడు కావాలి. నాస్తికత్వం అనేది మళ్ళీ వేరే పదం. ఈ లౌకికం అనేది ఏదైతే ఉన్నదో, కార్ల్ మార్క్స్ ఈ దేశం బాగుపడాలి, ఈ ప్రజలు బాగుపడాలి, ముఖ్యంగా ఈ శ్రామికులు బాగుపడాలి అని తపస్సు చేసినాడు అతను. క్యాపిటల్ అనే ఒక మహాగ్రంథాన్ని రాసినాడు. ఇదే పని వేదం కూడా అదే పని చేసింది. నేను ఏదో ఒక బంధా వదిలి ఇంకో బంధాకు వచ్చానని ఇవాళకి అనుకోవట్లేదు. ఇప్పుడు మా ఇంట్లో క్యాపిటల్, వేదము, ఖురాను, బైబిల్ అన్నీ ఒకే చోట లైబ్రరీలో ఉంటాయి. ఏమిటి అంటే ఇవన్నీ ఒకే మానవ సంక్షేమానికి మార్గం చూపించేవి. మార్క్స్ సిద్ధాంతం ఏ విధంగా మానవ జాతికి ఉపయోగపడుతున్నదో ఆ విధంగానే భారత తాత్వికత, ఆధ్యాత్మికత అనే పదం ఒక్క భగవద్గీత తప్ప అంతకుముందు ఎక్కడ లేదు. అంటే ఈ ఆత్మకు సంబంధించిందంటే జీవితానికి సంబంధించిందే. కాబట్టి నేను ఇందులో వైవిధ్యం ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఇంకొకళ్ళు అనుకోవడానికి కారణం ఏమంటే, రిడ్ ఆఫ్ డాగ్మా, ఎవ్రీథింగ్ ఈజ్ విల్ బి ఆల్ రైట్, డోంట్ సీ విత్ కలర్ గ్లాసెస్.